ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేసి అదేవిధంగా కేక్ కట్ చేశారు. తదనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు పార్టీ కోసం అంకితభావంతో నిస్వార్థంగా నిజాయితీతో పనిచిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీ స్త్రీ సంక్షేమం కోసం, కర్షక కార్మికుల కోసం తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 నాడు మా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, పేదల ప్రజల దేవుడు, తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు ఆనాడు పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కూకుడు వేలతో పగిలించి కేవలం 9 నెలల కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిష్టానం చేసి దేశంలో ఎవరూ అమలు చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, పథకాల్ని ప్రవేశపెట్టి ఒక విప్లవాత్మక మార్పుల్ని నందమూరి తారక రామారావు తీసుకొచ్చారు. అదేవిధంగా రాజకీయాలంటే ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడడం స్టీల్ కవర్ కాదు, రచ్చబండలో రాజకీయాల గురించి మాట్లాడిన మహానుభావుడు, రాజకీయ రారాజు నందమూరి తారక రామారావు గారు. రాజకీయ ఉన్నతి కల్పించి రాజకీయ ఉజ్వల భవిష్యత్తును అందించి తెలుగువాని గుండెలో శాశ్వతంగా చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు నందమూరి తారక రామారావు గారు. దేశ రాజకీయాల్లో కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గడగడలాంచి తెలుగువాని పౌరుషాన్ని, తెలుగువాని నాడిలోని వేడిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు దేశం నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఇంతమంది ఈరోజు కూర్చొని ఆయన పేరు చెప్పుకొని ఈరోజు రాజకీయ పదవులు అనుభవిస్తూ పేద ప్రజల సంక్షేమాన్ని మనం ఈరోజు కొనసాగుతున్నాం. అదేవిధంగా ఆయన వారసత్వాన్ని పురిపించుకొని మా నందమూరి బాలయ్య గారు ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తూ ఇవాళ హిందూపురాన్ని నందమూరిపురంగా, నందనవనంగా చేస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షంగా నిలిచే ఇవాళ హిందూపురానికి తన సొంత నిధులతో హిందూపుర సంక్షేమం గురించి ఆలోచిస్తూ నందమూరి వారసుడుగా నందమూరి తారక రామారావు ఆశయాల్ని సాధిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు ప్రజల ఆదరణతోటి, ప్రజల యొక్క అభిమానంతో, ఆదరణ అండదంతో మూడోసారి హ్యాట్రిక్ సాధించిపోతున్నాడని ఈ పార్టీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.